హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. అయితే మనం మన భాష విజ్ఞాన్ అనే టాపిక్లో నిన్నటి వరకు మనం ఆ, వైదిక సంస్కృత్, లౌకిక సంస్కృత్, పాలి, ప్రాకృత్, అపభ్రంశ్ చూసాం కదా. అయితే ఈ అపభ్రంశ్ నుంచి హిందీ అనేది పుట్టడం జరుగుతుంది. అయితే మరి ఏ హిందీ పుట్టింది, వాటికి ఎన్ని బోలీలు ఉన్నాయి, వాటికి ఎన్ని ఉపబోలీలు ఉన్నాయి, బోలీ ఏంటి, ఉపబోలీ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో 3 మార్కులు ఖచ్చితంగా వస్తే రాసి పెట్టుకోండి, ఓకేనా. ఎక్కడెక్కడ వచ్చాయి సార్, వచ్చాయి ఎప్పుడైనా అని చెప్పి నేను క్లియర్గా విత్ ప్రూఫ్స్ మొత్తం మీకు పెట్టాను. చివరి వరకు చూడండి. కొంచెం వీడియో అయితే లెంత్ అవుతుంది కానీ చూడండి. ఈ వీడియోలో మనం హిందీ యొక్క ఉపభాషలు ఏవి వాటి ఫుల్ క్లారిఫికేషన్ చేసిన తర్వాత ఒకే ఒక భాష అయినటువంటి కడీ బోలి చాలా ఇంపార్టెంట్ బిట్ కన్ఫర్మ్. ఎక్కడి నుంచి మనం ఈరోజు టాపిక్ చెప్పుకొని ఆపుతాం, ఓకేనా. జాగ్రత్త చూడండి. చాలామంది ఏమంటున్నారంటే వీడియో లెంత్ అవుతుంది సార్ అని చెప్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 60 నిమిషాల వీడియో చూడలేని మీరు 60 ఏళ్ళ జీవితాన్ని ఎలా కోరుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మనకి ఏ సబ్జెక్ట్ అయినా కావాలనుకుంటే దానికోసం గంట కాదు, అవసరమైతే రోజైనా సరే మనం స్పెండ్ చేయాలి. నేను ఎంత స్పీడ్గా వీడియోలు నేను రాసి చెప్పడానికి కారణం ఏంటంటే మన టెట్లోపు ఒక సబ్జెక్ట్నైనా సరే ఫుల్ఫిల్ చేయాలనేది నా కోరిక, అది ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి, ఓకేనా. మీకు ఎక్కడ ఏ కొత్త పాయింట్ వచ్చినా మీ నోట్స్లో నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని సార్ వీడియోలు ఎంత అవుతుంది అలాంటివి మాత్రం ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే మీకు ఇంకా నేర్చుకోవాలని ఉండాలి. అంతేగాని వీడియోలు ఎంత అవుతుందంటే ఇదేమైనా డైలీ సీరియల్ కాదు కదా అరగంటలో మొత్తం చెప్పడానికి, ఓకేనా. కాబట్టి కంటెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మనకి 60 ఏళ్ళ జీవితం కావాలనుకుంటే 60 నిమిషాలైనా సరే మనం స్పెండ్ చేయగలగాలి, లేదంటే ఎలా వస్తుంది, ఓకేనా. రైట్, అయితే క్లాస్లోకి వెళ్దాం. కొద్దిమంది మాత్రం అలా అంటున్నారు, మా వీడియోలు ఎంత అవుతుందని. ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు వీడియో కావాలి, ఇంకా కొంతమంది అయితే ఇంకా ఆనందం వేసింది ఏంటంటే రోజుకి 2-3 వీడియోలు చేయండి సార్, ఒక వీడియో కాదని చెప్తున్నారు. అంటే నేను ఎంత లెంత్ వీడియోలు పెట్టినా 2-3 చేయమని అడుగుతున్నారు, ఓకేనండి. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఖచ్చితంగా మీ కోరిక మేర కూడా నేను చేస్తూ ఉంటాను. కాకపోతే నాకు వీలున్న టైంలో ఇలా చేస్తూ ఉంటాను, ఓకేనా. రైట్, అయితే క్లాస్లోకి వెళ్తే హిందీకి ఉపభాషయే మనం మాట్లాడుకున్నాం. లాస్ట్లో అపభ్రంశ యొక్క బేది చెప్పాపం, 7 బేది చెప్పాం కదమ్మా, 7 బేద్ ఇది చెప్పాపం. రైట్, అయితే సార్ మరి ఈ 7 భేద అంటే ఈ 7 భేదతోటి కూడా మన హిందీకి సంబంధం ఉందా అంటే కొన్నిటితో లేదండి, ఓకేనా. మరి వేటితో సంబంధం ఉంది, వేటితో సంబంధం లేదు, ఇప్పుడు మనం చూడండి ఒకసారి. హిందీకి ఉపభాషయే మనం సౌరసేని అపభ్రంశ తీసుకుంటే ఈ సౌరసేని అపభ్రంశ మనం ఏటేటి చూసామన్నా పశ్చిమీ హిందీ, రాజస్థానీ, గుజరాతీ అని చెప్పాం, అవునా. పశ్చిమీ హిందీ, రాజస్థానీ, గుజరాతీ అని చెప్పాం కదమ్మా. అయితే మరి మనకి గుజరాతీతో సంబంధం లేదని నిన్నే చెప్పాను కదా. కాబట్టి మనం ఏం చదువుతామంటే ఒకటి పశ్చిమీ హిందీ చదువుతాం, తర్వాత రాజస్థానీ చదువుతాం. సార్ పశ్చిమ హిందీ నుంచి కొన్ని బోలీలు వస్తాయి, పశ్చిమ హిందీ నుంచి కొన్ని బోలీలు వస్తాయి, రాజస్థాన్ నుంచి కొన్ని బోలీలు వస్తాయి, ఓకేనా. ఇవన్నీ భాషలో అవి బోలీలు, వాటికి ఉపబోలీలు ఉంటాయి. అవి ఏంటి సార్ అనేది నేను మీకు వెళ్తున్నప్పుడు చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ మాగధీ అపభ్రంశ కోసం మాట్లాడితే సార్ మాగధీతో మనకి 4 వచ్చాయని చెప్పాను. ఏంటది? బీహార్, అస్సాం, బెంగాల్, ఒడిస్సా అని చెప్పాను. మరి ఈ మూడింటితో మనకు సంబంధం లేదు, ఎందుకంటే వీటికి ప్రత్యేక భాషలు ఉన్నాయి కాబట్టి వీటికి మనకు సంబంధం లేదు. మరి హిందీతో సంబంధం ఉంది ఏంటంటే బీహార్. కాబట్టి ఇక్కడ మనం మాగధీ అపభ్రంశ తరపున దేనికోసం మాట్లాడతాం? బీహార్ కోసం మాట్లాడతాం, రైట్. మరి అర్ధమాగధి తీసుకున్నప్పుడు నిన్న ఉన్నది ఏంటంటే పూర్వీ హిందీ అని ఒకటి ఉంది, ఆ పూర్వీ హిందీ కోసం మనం ఇప్పుడు మాట్లాడతాం, ఓకేనమ్మా. నెక్స్ట్ కస్సపభ్రంశ తీసుకుంటే పహాడీ హిందీ ఉంది కదమ్మా, ఈ పహాడీ హిందీ ఉంది. ఈ పహాడీ హిందీకి సంబంధించి కొన్ని బోలీలు వస్తాయి, ఆ బోలీల కోసం మనం మాట్లాడతాం, అదమ్మా. అయితే ఇవి 4 అపభ్రంశలు, ఇవి హిందీకి సంబంధించిన భాషలు, ఓకేనా. వీటి నుంచి బోలీ నుంచి ఉపబోలీలు వస్తాయి. జాగ్రత్తగా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక్క సౌరసేని నుంచే ఇక్కడ 2 భాషలు అనేవి రాడింది, పశ్చిమ హిందీ, రాజస్థానీ అని. అర్థమవుతుందమ్మా. వైజ్ఞానిక దృష్టిస్తే జార్జ్ గ్రియర్సన్ ఉన్నాడు కదమ్మా, ఈ జార్జ్ గ్రియర్సన్ ఏమన్నాడంటే పశ్చిమీ హిందీ మరియు పూర్వీక్ హిందీ ఈ రెండింటినీ కలిపే హిందీకి ఉపభాషకి అంతర్గత అన్నాడు. అంటే వీని దృష్టిలో 2 ఏంటి, ఒకటి పశ్చిమీ హిందీ, 2 పూర్వీ హిందీ. ఈ 2 మాత్రమే ఈయన ఏమన్నంటే హిందీకి అంతర్గతంగా తీసుకోవడం జరిగింది, ఓకేనా. అయితే జార్జ్ గ్రియర్సన్ రచన చాలా ఎగ్జామ్స్లో ఇది ప్రీవియస్ బిట్, ఓకేనా. జార్జ్ గ్రియర్సన్ రచన భాషా సర్వేక్షణ్, ఓకేనా. జార్జ్ గ్రియర్సన్ మనం ఒకటి చదువుతాం, ద మోడర్న్ వర్నాకులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అని. అది
సాహిత్య గ్రంథం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం భాషాపరంగా చెప్తే భాషా సర్వేక్షణ అనేది ఈ గ్రంథం అనమాట. దాన్ని లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని అంటాం. ఇది ప్రీవియస్ బిట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. అయితే మరి హిందీ ఉపభాష బోలీ వర్గీకరణ చూస్తే సార్ బోలీ, ఇది మొన్న టెట్లో వచ్చిన బిట్టు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ బోలీ అంటున్నాను, అసలు బోలీ అంటే మీనింగ్ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక సీమిత క్షేత్రమే, ఏదైనా ఒక సీమిత ఒక పరిధి ఉన్నటువంటి ఒక క్షేత్రంలో మాట్లాడే బోలీ జానేవాలి స్థానీయ భాష ఉంటుంది కదమ్మా, దాన్నే మనం బోలీ అంటాం. అంటే ఎలాగా అంటే ఇది పెద్ద ప్రాంతం అయి ఉండదు, చాలా సీమితంగా ఉంటుంది. అక్కడ స్పెషల్గా ఆ స్థానీయ భాష మాట్లాడితే దాన్నే మనం బోలీ అంటాం. అర్థమవుతుందమ్మా? ఏ బోలీ అంటే ఏంటి? ఏదైనా ఒక సీమిత ప్రదేశంలో బోలీ జానేవాలి స్థానీయ భాష, ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మాట్లాడే స్థానీయ భాషను ఏమంటామంటే బోలీ అంటాం. అది లాస్ట్ టైం టెట్ బిట్. ఓకేనా, రైట్. సార్ మరి హిందీ బోలియా ఎన్ని అని అంటే 18 అండి. ఇది తెలంగాణ డిఎస్సిలో అడిగిన బిట్టు మొన్న. ఓకేనా, హిందీకి బోలీ సంఖ్య ఎంతమ్మా? 18. ఇది టీఎస్ బిట్, తెలంగాణ అడిగిన బిట్టు. రైట్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, ఈ బాక్స్ నుంచి బిట్ కన్ఫర్మ్. ఓకేనా, ఆల్రెడీ మొన్న మేము రాసిన డిఎస్సిలోని కూడా ఈ బాక్స్ నుంచి వచ్చాయి బిట్స్. ఏంటి సార్ ఈ బాక్స్ అని అంటే చూడండి, ఇక్కడ అపభ్రంశ నుంచి ఉపభాషలు ఏంటి, ఉపభాషల నుంచి బోలియా ఏంటి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంక ఇందులో రాజీ లేదు. ఓకేనా, కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోవాలి. సౌరసేని అపభ్రంశం మనం చెప్పాం కదమ్మా, సౌరసేని అపభ్రంశం నుంచి 2 వచ్చాయని చెప్పాను. ఒకటి పశ్చిమీ హిందీ, 2 రాజస్థానీ. సార్ మరి పశ్చిమీ హిందీ ఉపభాష అని చెప్తున్నారు, మరి దాని యొక్క బోలీలు ఏంటి అంటే బ్రజ్, బుందేలి, హర్యానవి, ఖడీబోలి, కన్నౌజీ. సార్ ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా కోడ్ ఉందా అంటే సార్ మనకి హౌస్ కోసం మనకి 1 BHK 2 BHK అంటారు కదండి, అలా మనం 2 BHK అని గుర్తుపెట్టుకోండి. ఏంటి 2 BHK అని గుర్తుపెట్టుకోండి. ఏంటి 2 BHK అంటే 2B అంటే బ్రజ్, బుందేలి. చూడండి బి ఒక్క హెచ్ ఒకటే ఉంటుంది, మళ్ళీ కేలు 2 ఉంటాయి, ఖడీబోలి, కన్నౌజీ. 2 BHK. ఇప్పటికే మీ దగ్గర ఏమైనా కోడ్ ఉంటే దాంతో చదువుకోండి. లేదనుకుంటే మనకి ఈజీ గుర్తుంటుంది. మనం ప్రతి పోస్టర్ దగ్గర చూస్తుంటాం, ప్రతి వీధిలో చూస్తుంటాం 2 BHK ఫ్లాట్ ఖాళీ ఉంది, 3 BHK ఫ్లాట్ ఖాళీ ఉందని. కాబట్టి 2 BHK అంటే బి అంటే ఏంటి అంటే బ్రజ్ ఒకటి, బుందేలి ఒకటి, హెచ్ అంటే హర్యానవి, కే అంటే కన్నౌజీ ఒకటి, ఖడీబోలి ఒకటి. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు, దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, రైట్. సౌరసేన అపభ్రంశం ఏంటి? రాజస్థానీ. చూడండి సౌరసేన అపభ్రంశం మరొకటి వచ్చింది ఏదమ్మా, రాజస్థానీ. చాలా ఇంపార్టెంట్, రాజస్థానీ. సార్ రాజస్థాన్ నుంచి మనకేంటి అంటే వాటి యొక్క వచ్చి బోలీలు ఏంటి అని అంటే ఒకటి జైపూరి, మార్వాడి మనం బాగా తెలుసు కదమ్మా, మన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు మార్వాడీస్, కాబట్టి మార్వాడి. ఓకేనా, జైపూరి. ఓకేనా, జైపూర్ అంటే మన ఫస్ట్ గుర్తొచ్చేది రాజస్థానీ కాబట్టి జైపూరి. తర్వాత ఈ 2 గుర్తుపెట్టుకోండి, మేవాతి, మాలవి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 2 ఎలాగ రాజస్థానీవనే తెలుస్తాయి. జైపూరి తెలుసు, మార్వాడి తెలుసు, మేవాతి, మాలవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మేవాతి, మాలవి 1-2 సార్లు అనుకుంటే క్లియర్గా గుర్తుంటుంది. సార్ మరి అర్ధమాగధి నుంచి వచ్చింది ఏది అంటే పూర్వి. ఇక్కడ సార్ అర్ధమాగధికి పూర్వి కూడా మాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అర్ధ పూర్వు రేఫులు వస్తాయి 2 కూడా, అర్ధ పూర్వు. మరి దేనికి రావు, దానికి వస్తుంది చూడండి, అర్ధమాగధి, పూర్వి అని. ఓకేనా, సరే మరి పూర్వీ హిందీ నుంచి వచ్చేవేవి అని అడిగితే ABC, అవధి, బఘేలి, ఛత్తీస్గఢి. ABC, అవధి, బఘేలి, ఛత్తీస్గఢి. అంతే, అర్థమైందమ్మా? ABC, అవధి, బఘేలి, ఛత్తీస్గఢి. జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ బాక్స్ నుంచి బిట్ కన్ఫామ్ మ్యాక్సిమం రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా బిట్స్ వచ్చాయి. సింపుల్గా అడుగుతాడు. ఏమడుగుతాడంటే హర్యానవి కిస్ ఉపభాష లియా అని చెప్పి ఈ 4 ఇస్తాడు ఆప్షన్స్లో. మనకి తెలియకపోతే తప్పెడతాం. తర్వాత జైపూరి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తాడు. లేదంటే అవధి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి 4 ఇస్తాడు. కాబట్టి లేదంటే అంటే బిట్ ఫ్రేమింగ్ అనేది వాడికి నచ్చినట్టు ఎలాగన్నా అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాడి దగ్గర క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసి అడగవచ్చు. కాబట్టి మనమే రెడీగా ఉండాలి. క్లాసిఫికేషన్ దగ్గర ఎక్కువ ఎందుకు అడుగుతాడంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది క్లాసిఫికేషన్ దగ్గరే, అంటే ఈ విభజన దగ్గరే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎక్కడే ఎక్కువ బిట్లు అడుగుతుంటారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక కస్ అపభ్రంశం నుంచి వచ్చింది ఏంటి అంటే పహాడీ హిందీ. పహాడీ హిందీ అనమాట. అయితే ఈ పహాడీ హిందీ అంటే నేపాలి, గడ్వాలి, కుమాయిని ఈ 3 కూడా కొండ ప్రాంతాలే. నేపాలి, గడ్వాలి, కుమాయిని. ఓకేనా, నేపాలి, గడ్వాలి, కుమాయిని. అమ్మ ఇది గుర్తుంచుకోవడానికి ABC అని చెప్పాను. ఇది ఎలాగ రాజస్థాన్ భాషలు ఎక్కడ గుర్తుంటాయి, దీనికి 2 BHK అని చెప్పాను, అవునా? రైట్. ఇక నేపాలి అంటే కొండ ప్రాంతంలో, కంప్లీట్గా భారతదేశం పైన ఉంటుంది కాబట్టి ఇది కొండ ప్రాంతం గుర్తుంటుంది. గడ్వాలి కూడా కొండ ప్రాంతమే, కుమాయిని కూడా కొండ ప్రాంతమే. కుమాయిని అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కుమాయిని అంటే కోర్మాచాల్ అమ్మ. కోర్మాచాల్ అంటే మనం గుర్తొచ్చే లెవెల్లో పంత్.
ఓకేనా, ఆయనది ఆ ప్రాంతం కాబట్టి అది కొండ ప్రాంతమే. ఓకేనా, అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఏదో ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అంతే మనకు కావాల్సింది. ఇక నెక్స్ట్ బీహారీ విషయానికి వస్తే, బీహారీలో అమ్మ చూడండి, భోజ్పురి. భోజ్పురి అని పేరు చెప్పాలంటే మనకు గుర్తు రావాల్సింది బీహారీయే, బీహార్ గుర్తు రావాలి. ఓకేనా, భోజ్పురి, మైథిలి, మగహి. భోజ్పురి, మైథిలి అన్నా సరే, మైథిలి కోకిలు ఉన్నారు కదా మనకి, ఆయన గుర్తు రావాలి. తర్వాత అంటే అలా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఈ భోజ్పురి అని పేరు చెప్పిన అంటే, బీహారీ అని పేరు చెప్పిన ఈ 3 గుర్తు రావాలి: భోజ్పురి, మైథిలి, మగహి. ఏంటమ్మా, భోజ్పురి, మైథిలి, మగహి. ఓకేనమ్మా, మ్యాక్సిమం బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక్కసారి మళ్ళీ చూస్తే ఇది 2 BHK అంటే ఇది బుందేలి, బ్రజ్, హర్యానవి, కన్నౌజీ, కడిబోలి. ఇక నెక్స్ట్ ఇది జైపూరి తెలుసు, మార్వాడి తెలుసు, మేవాతి తెలుసు, మాల్వి తెలుసు, ఇవన్నీ కూడా రాజస్థాన్ అని తెలుసు. పూర్వీ హిందీకి ABC, అవధి, బఘేలి, ఛత్తీస్గఢ్. ఓకే, ఇక్కడ పహాడి కాబట్టి ఫస్ట్ నేపాల్ గుర్తుండిపోద్ది. ఈ 2 మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది కుమాయిని కాబట్టి కూర్మాచలం గుర్తుపెట్టుకోండి. కూర్మాచలం అన్నా సరే అది కంప్లీట్ హిల్ స్టేషన్. ఓకేనా, ఇక బీహారీ, భోజ్పురి, మైథిలి, మగహి. భోజ్పురి తింటే మనకు గుర్తొచ్చేది బీహారే. ఇక మైథిలి, మగహి కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, అక్కడికి ఈ బాక్స్ అలా కంప్లీట్ అయింది. ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియా అది. ఓకేనమ్మా, ఇక నెక్స్ట్ సరే, హిందీకి ప్రముఖ బోలియా నామకరణం. ఇక్కడి నుంచి బిట్ కన్ఫర్మ్ అమ్మా. ఆల్రెడీ మీకు చెప్తాను ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో చూడండి జాగ్రత్తగానా. రైట్, అయితే కడీబోలి కౌరవి. ఈ కౌరవికి కడీబోలి అనే పేరు, అంటే కడీబోలికి కౌరవి అనే పేరు ఎవరిచ్చారంటే రాహుల్ సాంకృతి అనమ్మా. ఇది మొన్న డిఎస్సి బిట్. ఓకేనా, మొన్న డిఎస్సిలో వచ్చిన బిట్. కావాలంటే ప్రీవియస్ పేపర్ చూడండి. ఓకేనా, ఈ కౌరవి అనే పేరు దేనిదంటే కడీబోలిది. ఆ పేరు పెట్టింది ఎవరంటే రాహుల్ సాంకృత్యాయన్. ఇది బిట్ ఆల్రెడీ. నెక్స్ట్ రాజస్థానీ అని పేరు పెట్టింది ఎవరు అంటే గ్రియర్సన్. రాజస్థానీ అని పేరు పెట్టింది ఎవరమ్మా, గ్రియర్సన్ అనమాట. ఇక నెక్స్ట్ బిహారీ, ఇది కూడా ప్రీవియస్ బిట్. బిహారీ, గ్రియర్సన్ అని పెట్టారు. ఈ 2 కూడా గ్రియర్సన్. రాజస్థానీ చూడండి, భారతదేశానికి ఈ చివరినేమో బీహార్ ఉంటే ఈ చివరి రాజస్థాన్ ఉంటుంది. ఈ 2 పేరు పెట్టింది కూడా ఎవరమ్మా, గ్రియర్సన్. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ డెంగల్ అమ్మ, మనకి పింగల్, డెంగల్ అని 2 భాషలు ఉంటాయి. వాటి కోసం నేను క్లియర్గా చెప్తాను. అయితే ఈ ప్రజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. డెంగల్ అని పేరు పెట్టింది ఎవరు అంటే మాత్రం బంకిమ్ దాస్. డెంగల్ అని పేరు పెట్టింది ఎవరమ్మా, బంకిమ్ దాస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు పింగల్ అంటే ఏంటి, డెంగల్ అంటే ఏంటి నేను తర్వాత చెప్తాను, బ్రజ్ తర్వాత వస్తే చెప్తాను. ఓకేనా, అయితే డెంగల్ అని పేరు పెట్టింది ఎవరు, బంకిమ్ దాస్. ఇక నెక్స్ట్ బ్రజ్బులి. బ్రజ్బులి అనేది ఈశ్వర్ చంద్ర గుప్త్ యొక్క పేరు పెట్టిన పేరమ్మ. ఈశ్వర్ చంద్ర గుప్త్ పెట్టారు బ్రజ్బులి అని. ఇక భోజ్పురి. భోజ్పురి అంటే రేమంట్ అమ్మ. బోర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బోర్ అంటే ఏంటి, బోర్ కొడుతుంది అంటాం కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బోర్ అంటే ఏంటి, భోజ్పురి రేమంట. ఓకేనా, బోర్ కొట్టకూడదని గుర్తుపెట్టుకోండి, భోజ్పురి రేమంట. ఓకేనా, చదివేటప్పుడు బోర్ కొట్టకూడదని గుర్తుపెట్టుకోండి, భోజ్పురి రేమంట. అంతే, ఇది ఆల్రెడీ కట్ బిట్ వచ్చింది. ఫస్ట్ ఎట్లా వస్తుంది ఇది. మైథిలి కోల్బ్రుక్. ఓకేనా, మైథిలి కోల్బ్రుక్. ఓకేనా, మైక్ అని గుర్తుపెట్టుకోండి, మైక్. ఓకేనమ్మా, లేదంటే బోర్ కొడితే మైక్లో పాటలు పాడుతాం గుర్తుపెట్టుకుంటే 2 కవర్ అయిపోతాయి ఒకేసారి. బోర్ కొట్టిన ప్రతిసారి ఏం చేస్తాం మనం, మైక్లో పాటలు పాడుతాం గుర్తుపెట్టుకోండి. మైక్ అంటే మైథిలి, అంటే కోల్బ్రుక్. ఇది ఒకటెట్లో వచ్చింది, ఇది ఒకటెట్లో వచ్చింది. ప్రీవియస్ పేపర్లో ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కనబడతాయి. ఈ 2 వచ్చేసాయి. ఓకేనా, ఇది వచ్చేసింది మన డిఎస్సికి, ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ బిట్. ఇక మిగిలిన వాటిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్రెడీ నేను చూపించిన బిట్ ఇది. భోజ్పురి బోలిక నామకరణం కర్త. భోజ్పురి, మనం బోర్ కొట్టకూడదు కదమ్మా, బోర్ కొడితే ఏం చేస్తాం, మైక్లో పాటలు పాడుతాం. మైథిలి కోల్బ్రుక్. భోజ్ అంటే బోర్ కాబట్టి ఇగో రేమంట. ఓకేనా, ఇది వచ్చిన బిట్. ఇక్కడ బంకిమ్ దాస్ ఎందుకు ఇచ్చారు అర్థమైంది కదా మీకు. ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు చాలా క్లారిటీగా దగ్గర పోలుకులుండి వేస్తాడు. ఈ బంకిమ్ దాస్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ అంటే, ఆ బంకిమ్ దాస్ అనేది డెంగల్ పేరు పెట్టాడు కాబట్టి. గ్రియర్సన్ రాజస్థానీ పెట్టాడు, తర్వాత బీహారీ పెట్టాడు. మనకి బిట్టు చిన్నదైనా సరే ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్ ఇస్తారు. ఓకేనా, అది చూసుకోవాలి. బోలానాథ్ తివారీ కూడా కౌరవి అంటాడు. ఓకేనమ్మా, అసలు కౌరవి పేరు పెట్టింది అయితే రాహుల్ సాంకృత్యాయన్, కానీ బోలానాథ్ తివారీ కూడా అదే పేరు చెప్తాడు అనమాట. ఓకేనా, రైట్, అలా అనమాట. ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అయ్యే ఏరియా కన్ఫర్మ్గా చదవాల్సిందే. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మరి సార్ మనం పశ్చిమ హిందీకి వచ్చాం సార్. అక్కడ వరకు ఆ బాక్స్ ఒకటి, నామకరణం ఒకటి ఖచ్చితంగా చదవాలమ్మా, చాలా జాగ్రత్త చదవాలి. ఇక నెక్స్ట్ పశ్చిమ హిందీ. పశ్చిమ హిందీ ఏ అబ్రాంశం నుంచి వచ్చిందని చెప్పాను అంటే, సౌరసేని అబ్రాంశం నుంచి వచ్చిందని చెప్పాను. అవునా, సౌరసేని అబ్రాంశం నుంచి వచ్చింది కాబట్టి ఈ పశ్చిమ హిందీ కోడ్ ఏం చెప్పాను మనం, 2BHK. అవునా, 2BHK అంటే బి అంటే బ్రజ్, బుందేలి, హెచ్ అంటే హర్యానవి,
కే అంటే కన్నౌజి కడిబోలి. అయితే మనం ఫస్ట్ కడిబోలిని స్టార్ట్ చేస్తాం. ఎందుకు కడిబోలి అని అంటే ఒకసారి చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే కడిబోలి అనేది మనం వాడుతున్న హిందీ ఉందో చూసారు, ఇప్పుడు మన బుక్స్లో ప్రింట్ అయ్యే హిందీ ఉందో చూసారు, అదంతా ఏంటి అంటే కడిబోలియే. సరే ఇన్ని బోలీలు ఉండగా మరి ఏ బోలీ ఇవ్వకుండా కడిబోలి అంటే దాన్నే భారతదేశం ప్రామాణికంగా గుర్తించింది కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. సార్ కడిబోలి మీద కూడా చాలా బిట్స్ వచ్చాయమ్మా, టెట్లో కూడా బిట్స్ వచ్చాయి. బిట్స్ ఏంటో నేను చూపిస్తాను, చెప్తాను కూడా. రైట్. పశ్చిమ హిందీ కా ఏక ప్రముఖ బోలీ చెప్పామా. ఈ పశ్చిమ హిందీ కదా, పశ్చిమ హిందీ యొక్క చాలా ఇంపార్టెంట్ బోలీ ఏంటంటే కడిబోలి. సౌరసేన అబ్రామ్స్కి ఉత్తరీ రూపు. ఇక్కడ మీకు దిక్కులు చెప్తాను చూడండి చాలా క్లారిటీగా. సౌరసేన అబ్రామ్స్ యొక్క ఉత్తరీ రూపు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలా మనం బాక్స్ తీసుకుంటే భారతదేశం ఎక్కడ బ్రజ్ తీసుకుంటే మధ్యలో బ్రజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా మథుర దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రజ్ అంటే మథుర దగ్గర స్టార్ట్ అవడం అంటే మథుర అనే ప్లేస్ నుంచి ఇక్కడ చూడండి, ఈ ఢిల్లీ కిందన ఇక్కడ మథుర ఉంటుందమ్మా. ఈ మథుర ఉంది కదా, ఈ మథురాలో సగ ప్రాంతం అంటే ఈ మథుర దగ్గర నుంచి సెంట్రాయిడ్ తీసుకుంటే బ్రజ్ని పైకి అంతా ఏమవుతుంది, ఉత్తరం కదా అవుతుంది. ఆ పైన అంతా ఏముంటుంది అంటే కడిబోలి ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది సార్ అంటే కన్నౌజీ ఉంటుంది. ఈ కిందకి ఏముంటుంది సార్ అంటే బుందేలి ఉంటుంది. ఈ పక్కకి ఏముంటుంది అంటే హర్యానావి ఉంటుంది. అమ్మ హర్యానాలో టచ్ అవుతుంది కదా, చూడండి ఇలా గీస్తే టచ్ అవుతుంది కరెక్ట్గా. అదవుతుందా? మధ్యలోది బ్రజ్, ఇటువైపు కన్నౌజీ. ఓకేనా? ఈ కిందది బుందేలి, ఈ పక్కది హర్యానావి, ఈ పైది కడిబోలి. చూడండి జాగ్రత్తగా ఇలా పెడితే కరెక్ట్గా మధ్యలోది బ్రజ్ కింద తీసుకుంటే మథురా దగ్గర నుంచి పైదంతా ఏమో కడిబోలి, పక్కద హర్యానా, ఇటువైపు కన్నౌజీ, ఇటువైపు కిందనేమో బుందేలి అనమాట. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, మీరు ఎలా మీరు నేర్చుకుంటే ప్రతి ప్రాంతం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, పశ్చిమ హిందీ యొక్క ఉత్తరీ రూపు అంటే ఇది కదా, ఈ పశ్చిమ హిందీ యొక్క ఉత్తరీ రూపు నుంచి ఏమొచ్చిందట, కడిబోలి వచ్చిందంట. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇక్కడ అదే చెప్తున్నా చూడండి. అపభ్రంశ్ చూడండి, సౌరసేని అపభ్రంశ్కి ఉత్తరీ రూపు. సౌరసేని అపభ్రంశ్ ఎలా తీసుకుంటే మధ్యలోది బ్రజ్ అనుకుంటే పైది కడిబోలి, కాబట్టి ఎక్కడి నుంచి ఉత్తరీ రూపు ఏమొచ్చిందమ్మా, కడిబోలి వచ్చింది. కాబట్టి సౌరసేని అపభ్రంశం యొక్క ఉత్తరీ రూపు నుంచి ఏమొచ్చింది, కడిబోలి వచ్చింది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే సగం భాష బోలి మన చేతిలో అంటే ఆ మ్యాప్లో ఇలా ఎటువైపు నుంచి ఈ దిశ మీద కానీ బిట్టిచ్చాడు అనుకోండి, అంటే అలా సింపుల్గా సౌరసేని అబ్రామ్స్కి ఉత్తర రూప్సే క్యా బోలీ నికలా అని చెప్పి కిందనే బ్రజ్, బుందేలి, కన్నౌజీ, కడిబోలి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అనమాట, మనకు దిశలు కరెక్ట్గా తెలిస్తే. ఓకేనా? రైట్. అయితే కడిబోలి కా జన్మ ఆస్పాస్ 1000 సే అని చెప్పాడు. ఇది ప్రీవియస్ బిట్. ఓకేనమ్మా? మినిమం 1000 సంవత్సరాల ఇంచుమించుగా కడిబోలి అనేది ఉద్భవించింది అని చెప్తున్నారు. అయితే కడిబోలి కా ప్రయోగ్ మనం 2 రూపాల్లో చేస్తాం. కడిబోలి కా ప్రయోగ్ 2 రూపమే కర్తే హే. అవి ఏంటో చూద్దాం. कड़ीबोली का प्रयोग 2 रूपों में करते हैं. कड़ीबोली का प्रयोग 2 रूपों में करते हैं. कड़ीबोली का प्रयोग 2 रूपों में करते हैं. అవి ఏంటో చూద్దాం ఒకసారి. కడిబోలి చూడండమ్మా, కడిబోలి మానక హిందీ రూపంలో చేస్తాం, లోక్ బోలిలో చేస్తాం. సార్ లోక్ బోలి అంటే ఏంటి? లోక్ బోలి అంటే సాధారణ ప్రజలు మాట్లాడే ప్రాంతాలు అన్నమాట ఇవి. ఢిల్లీ, మేరట్ అంతా కూడా ప్యూర్ కడిబోలియే మాట్లాడతారు. సరే ఈ మాన కింద స్టాండర్డైజ్డ్ హిందీ, అందులో ఎన్ని శైలులు చెప్పారంటే 3 శైలులు చెప్పారు. చెప్పిన వ్యక్తి ఎవరు తెలుసా? భోలానాథ్ తివారీ. అర్థమవుతుందమ్మా? 3 శైలులు చెప్పారు. చెప్పిన వ్యక్తి ఎవరంటే భోలానాథ్ తివారీ. ఓకేనా? ఆయన దృష్ట్యా మూడు శైలులు చెప్పాడు. ఇది ఒకటి హిందీ అని, ఉర్దూ అని, హిందుస్థానీ అని చెప్పింది ఎవరంటే భోలానాథ్ తివారీ. సార్ కడిబోలికి 2 బోలీలు ఉన్నాయని చెప్పారు. ఒకటి మానక హిందీ, 2 లోక్ బోలి. లోక్ బోలి అంటే ప్రజలు సాధారణంగా మాట్లాడుకునేది కాబట్టి అది ఢిల్లీ, మేరట్లో ఉంది. మరి మానక హిందీలో 3 శైలి చెప్పారు. శైలిలు అవి ఏంటంటే ఒకటి హిందీ, ఉర్దూ, హిందుస్థానీ. ఎవరు చెప్పారు అంటే భోలానాథ్ తివారీ. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సార్ మరి కడిబోలిక పరినిష్ఠిత రూపు కోసం మనం మాట్లాడే, కడిబోలి యొక్క పరినిష్ఠిత రూపు కోసం మాట్లాడితే మేరట్ దగ్గర బులంద షహర్ దగ్గర కుర్జా అమ్మ చూసుకోండి, ఇది కుర్జా. ఈ కుర్జా కడిబోలి అని గుర్తుపెట్టేసుకోండి. కుర్జా కడిబోలి ఏంటమ్మా? కుర్జా కడిబోలి గుర్తుపెట్టేసుకోండి. ఇది యూపీపీఎస్సీలో వచ్చిన బిట్ అమ్మ. ఓకేనా? యూపీపీఎస్సీలో వచ్చిన బిట్ అది. ఇక నెక్స్ట్ ఇంకా కడిబోలి యొక్క పరినిష్ఠిత రూపం ఇంకోటి అంటే బెజనౌర్. ఇది ఎక్కడ వచ్చింది సార్
అని అంటే మన టెట్లో వచ్చిన బిట్టు. కడీ బోలీ కా పరినిష్ఠిత రూప్ కా ప్రయోగ్ డాష్ మే అవుతా హై రాంపూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, బిజనౌర్. ఇవన్నీ కూడా కడీ బోలీ క్షేత్రాలే. కానీ ఏమడిగాడు, పరినిష్ఠిత రూప్ ఎక్కడని వాడు అడిగాడు, అది బిజనౌర్ అనమాట. అర్థమైందమ్మా? సరే, ఎప్పుడైతే ఈ బిజనౌర్లో పరినిష్ఠిత రూపు వాడడం అనేది జరుగుతుందో, కాబట్టి ఈ బిజనౌరుని బిజనౌరి అని కూడా అంటారు. ఓకేనా? మనం ఉపబోలి మాట్లాడుతాం. దేని యొక్క ఉపబోలి? కడీ బోలి యొక్క ఉపబోలి మాట్లాడినప్పుడు ఈ బిజనౌర్ ప్రాంతంలోనే బిజనౌరి అని మాట్లాడతారు. దాన్నే కడీ బోలి యొక్క ప్రామాణిక ఉపబోలి అంటారు. ఓకేనా? కడీ బోలికి ప్రామాణిక ఉపబోలి అని దేనంటే బిజనౌరి. అది కిందన వస్తే చెప్తాను మళ్ళీ. ఓకేనా? క్లాస్ వెళ్ళే కొద్దీ చెప్తాను. రైట్ సార్, ఇక్కడ బిజనౌర్ ఎక్కడ, మీరట్ ఎక్కడ? ఒక్కసారి చూడండి మ్యాప్ చూస్తే. ఇక్కడ చూడండమ్మా, ఇది మీరట్. ఈ మీరట్ దగ్గర బులంద షహర్లో కుర్జా అనే ప్రాంతంలో కడీ బోలి మాట్లాడతారని చెప్పాం. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, ఇదిగో బిజనౌర్. చూడండి, మీరట్ బిజనౌర్. జూమ్ చేసి నేను మీకు పెట్టాను ఇది మ్యాప్. ఇక్కడ కూడా ప్రామాణిక అంటే పరినిష్ఠిత రూపు ఇక్కడ ఉంటుంది. ఈ బిజనౌర్ దగ్గర బిజనౌరి అనేది ఒకటి మాట్లాడతారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరట్ బిజనౌర్. ఓకేనమ్మా? అది విషయం ఈ పరినిష్ఠిత ప్రాంతాలకి. ఇది ఆల్రెడీ టెట్ బిట్టు. ఓకేనా? రైట్. మరి విద్వానంకే అనుసార్ కడీ బోలి కా నామ్ ఏంటి? అర్థమైందమ్మా? విద్వానంకే అనుసార్ కడీ బోలి కా నామ్ ఏంటో చూద్దాం. అంటే చాలామంది కడీ బోలిని కొన్ని పేర్లతో పిలవడం జరిగింది. సరే, అవేంటి ఆ పేర్లు అని అంటే, రాహుల్ శ్రాంకృతి అని చెప్పాను కదమ్మా. రాహుల్ శ్రాంకృతి అని ఏం పేరు పెట్టాడు? కౌరవి అని పెట్టాడు లేదా? రాహుల్ శ్రాంకృతి అయిన కౌరవి. అవును, చెప్పాను కదమ్మా. భోలానాథ్ తివారీ కూడా కౌరవి అని అంటాడు. కానీ పేరు పెట్టింది ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా రాహుల్ శ్రాంకృతి అని పెట్టాలి. ఓకేనా? పేరు పెట్టింది ఎవరంటే రాహుల్ శ్రాంకృతి అని. సార్ మీరు బాగానే అన్నారు, కౌరవి అంటున్నాం. అసలు ఆ కౌరవి అనే పేరు ఎలాగొచ్చింది అని అంటే, మనం ఆల్రెడీ నేను చెప్పాను, మనకి షోడశ మహాజనపదాలు అని చెప్పి 16 జనపదాలు ఉండేవి. ఓకేనా? ఆ జనపదాల్లో ఈ కౌరవి ఉన్న ప్రాంతం అనేది పాత కురు జనపదం అనమాట. చూడండి లింక్ జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఎందుకు పెట్టారని కూడా తెలిసిపోద్ది. ఓకేనా? కురు జనపదం ఉండేది. సరే, ఈ కురు జనపదం పేరు మీదుగా కౌరవి అని వచ్చింది. ఓకేనా? కురు జనపదం పేరు మీదగానే కౌరవి అని వచ్చింది. సరే, ఈ కురు జనపదం యొక్క క్యాపిటల్ ఏంటో తెలుసా మీకు? ఆ కురు జనపదం యొక్క రాజధాని ఏంటో తెలుసా? హస్తినాపురం. సార్, హస్తినాపురం అంటే ఏంటి సార్ అంటే ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీని అప్పుడు హస్తినాపురం. అందుకే ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో ఏంటి మాట్లాడతారు? కౌరవి మాట్లాడతారు. కౌరవి అంటే ఏంటి? కడీ బోలి మాట్లాడతారు. చూడండి, ప్రతిదీ లింక్ లాగే చదవాలి. సార్, కురు జనపదం నుంచి వచ్చిన పేరే కౌరవి కాబట్టి ఈ కురు యొక్క క్యాపిటల్ ఏంటో తెలుసు అప్పుడు? హస్తినాపురం అంటే ఏంటి? ఇప్పుడు ఢిల్లీ. ఈ ఢిల్లీ ప్రాంతంలోని మీరట్ ప్రాంతంలో మాట్లాడే భాష ఇది కడీ బోలి. అంతే, ఎటు నుంచి ఎటు వెళ్ళా సరే అంతే అర్థం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదమ్మా. కౌరవి అనే పేరు ఇచ్చింది ఎవరంటే రాహుల్ శ్రాంకృతి అని. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, చాలా క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ సునీత్ కుమార్ చటర్జీ మర్దానీ భాష అంటాడమ్మా. దేన్ని? కడీ బోలిని మర్దానీ భాష అంటాడు. తర్వాత జనపదీయ హిందుస్థాన్ అంటాడు. ఓకేనా? జనపదీయ హిందుస్థాన్ అంటాడు. ఎవరు? సునీత్ కుమార్ చటర్జీ. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చెప్పాను చూడండి, ఒకసారి బిట్టిచ్చారు ఆల్రెడీ, టెట్ బిట్టిది. కడీ బోలి కా ఏక అన్య నామ్ క్యా హై అన్నాడు. మెర్టి హడౌతి కూడా ఒక దాని యొక్క ఉపబోలి అమ్మ, చెప్తాను తర్వాత మీకు. కుమాయుని కౌరవి. ఏంటమ్మా కడీ బోలి యొక్క ఏ కన్యనామం ఏంటి ఇక్కడ అంటే కౌరవి అవుతుంది. కౌరవి ఎందుకు వచ్చిందని చెప్పాను? కురు జనపద క్యాపిటల్ ఏంటి? హస్తినాపురం అంటే ఢిల్లీ. అవునా? కాబట్టి ఢిల్లీ మీరట్ ప్రాంతంలో మాట్లాడే భాష ఏంటి? కడీ బోలి. అర్థమైందా? మొత్తం లింకే. రైట్. ఇక నెక్స్ట్ జార్జ్ గ్రియర్సన్. జార్జ్ గ్రియర్సన్ యొక్క గ్రంథం ఏం చెప్పాను? భాషా సర్వేక్షణ, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రియర్సన్ ఏం చెప్తున్నాడంటే, వాటికి పేరు ఏం పెట్టాడు? దేశీ హిందుస్థాన్ అన్నాడు. ఇక్కడ చూసుకోండి, జనపదీ హిందుస్థాన్ అన్నది ఎవరు? సునీత్ కుమార్ చటర్జీ. దేశీ హిందుస్థాన్ అన్నది ఎవరు? గ్రియర్సన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జార్జ్ గ్రియర్సన్ మన దేశం కాదు, కానీ దీన్ని మాత్రం దేశీ హిందుస్థాన్ అనడానికి గుర్తుపెట్టుకోండి. కొంచెం రివర్స్లో ఉంటే కరెక్ట్గా గుర్తుంటుంది. జార్జ్ గ్రియర్సన్ మన దేశం కాదు, కానీ కడీ బోలిని మాత్రం దేశీ హిందుస్థానీ అనడం గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ వర్నాక్యులర్ హిందుస్థాన్ అన్నాడు. వర్నాక్యులర్ అంటే భాషని కదా అర్థం. వర్నాక్యులర్ హిందుస్థాన్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ స్థిర హిందీ అన్నాడు. ఎవరు? గ్రియర్సన్. చూడండి, 3 పేర్లు ఇచ్చాడు. 1 దేశీ హిందుస్థాన్, 2 వర్నాక్యులర్ హిందుస్థాన్, 3 స్థిర హిందీ. ఓకేనా అమ్మ? ఎందుకు చెప్తున్నాను అంటే, సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక దగ్గర బిట్టు ఫ్రేమ్ అయ్యింది ఆల్రెడీ, మీకు చూపించాను. కాబట్టి ఇక్కడ కూడా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వదిలేసుకుంటామా అంటే వదులుకోం కదా బిట్ని. కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతాం.
పెద్ద బడ్డెన్ ఏం కాదు. ఇక మహామతి ప్రాణనాథ్. మహామతి ప్రాణనాథ్ ఏమనంటే మొట్టమొదటిసారిగా కడీ బోలీకే నవీన్ రూపుకో హిందుస్థానీ అని పేరు పెట్టాడు. మొట్టమొదటిసారి కడీ బోలీ యొక్క కొత్త రూపాన్ని ఏమన్నాడు తెలుసా? హిందుస్థానీ అని అన్నాడు. ఎవరు? మహామతి ప్రాణనాథ్. ప్రాణం ఉన్నంత వరకు హిందుస్థానీయే అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. ప్రాణం ఉన్నంత వరకు నేను హిందుస్థానీనే అని గుర్తుపెట్టుకుంటే ప్రాణనాథ్ ఏమన్నాడమ్మా? హిందుస్థానీ అన్నాడు మొట్టమొదటిసారి అని గుర్తుంటుంది. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పిన క్రియేషన్ బయట దేశమే, కానీ దీన్ని దేశీ హిందుస్థానీ అన్నాడు. దేన్ని? కడీ బోలీ అని గుర్తుపెట్టుకోండి. వర్నాకులర్ అనేది కూడా ఇంగ్లీష్ పదం కాదు, అది చూసుకోండి. ఇది భాష అని అర్థం కాబట్టి అది కూడా బయట దేశంలో ఉన్న వ్యక్తి అన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇది సరే హిందీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అక్కడికి అసలు కడీ బోలీ యొక్క వివిధ విద్వాన్ ఏ పేర్లతో పిలిచారనేది మనం మాట్లాడాం. ఓకేనా? ఇక్కడ బిట్ చూపించి మనం మాట్లాడాం. రైట్. ఇక కడీ బోలీ యొక్క అర్థం ఏంటి? సార్ ఇక్కడి నుంచి కూడా బిట్స్ వచ్చాయి. సార్ కడీ బోలీ అనేది మన దేశ భాష, అంటే మన రాజ్యాంగం గుర్తించిన భాష కాదు, మన రాష్ట్ర భాష, మన రాజభాష, మన పత్రికల్లో వాడే భాష, మన టెక్స్ట్ బుక్లో ఉండే భాష. హిందీ అని పేరు చెప్పిన వెంటనే ఫస్ట్ గుర్తొచ్చే భాష కడీ బోలీ. కాబట్టి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది 99%. కాబట్టి కొంచెం జాగ్రత్త నేర్చుకోవాలి. రైట్. అయితే కడీ బోలీ యొక్క నామేంటి, వాటి యొక్క అర్థాలు ఏంటి చూద్దాం ఒకసారి. కడీ అంటే అందరూ చెప్పింది ఏంటి అంటే కర్రీ అని. దాని అర్థం ఏంటో తెలుసా? శుద్ధ అని అర్థం. కర్రీ అంటే అర్థం ఏంటి? శుద్ధ అని అర్థం. ఓకేనమ్మా? అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. సునీత్ కుమార్ చటర్జీ ఏమన్నాడంటే కడీ బోలీ అంటే అర్థం ఏంటో తెలుసా? సీది అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? సీది అని చెప్పాడు కడీ బోలీ అంటే. కామతాప్రసాద్ గురు ఏం చెప్పాడు? కర్కస్ అని చెప్పాడు. కామతాప్రసాద్ గురు ఏం చెప్పాడమ్మా? కర్కస్. మరి కామతాప్రసాద్ గురు ఎవరమ్మా? హిందీకా పాణిని. ఎవరమ్మా? హిందీకా పాణిని. మరి ప్రాకృతిక పాణిని అని ఎవరిని చెప్పాం? హేమచంద్ర. ఒకటి పాణిని వచ్చినప్పుడు మిగిలిన పాణిని ఎవరో గుర్తేసుకుంటే ఈజీగా బిట్ అనేది రిమెంబర్ అవుతుంది, అని గుర్తవుతుంది. రైట్. అయితే కామతాప్రసాద్ని ఏమంటాం మనం? హిందీకా పాణిని అంటున్నాం. రైట్. కామతాప్రసాద్ గురు ఏమన్నారు? కడీ బోలీ కోసం కర్కస్ అని అన్నారు అనమాట. ఇక అబ్దుల్ హక్, ఈ అబ్దుల్ హక్ అనే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? గంవారు అన్నాడు. ఓకేనా? అబ్దుల్ హక్ ఏమన్నాడమ్మా? కడీ బోలీని గంవారు అన్నాడు. గంవారు దాని యొక్క అర్థం ఏం చెప్పాడంటే గంవారు అని చెప్పాడు. రైట్. ఇక కిషోరీదాస్ వాజ్పేయి. ఇవన్నీ ఏంటి అంటే కడీ బోలీ యొక్క అర్థం వీళ్ళ రూపంలో ఏం చెప్పారని. ఓకేనా? అబ్దుల్ హక్ ఏ రూపం ఇచ్చాడు, ఏ అర్థం ఇచ్చాడంటే గంవారు అని ఇచ్చాడు. ఇక కిషోరీదాస్ వాజ్పేయి ఏమన్నాడు తెలుసా? చూడండి, కడీపాయి వాజ్పేయి, కడీపాయి వాజ్పేయి, కడీపాయి అని చెప్పాడు అనమాట. వాజ్పేయి కడీపాయి అని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోవాలి. జాన్ గిల్క్రైస్ట్ ఏమన్నా? పరినిష్ఠిత్ యా మానక్ అని చెప్పాడమ్మా. జాన్ గిల్క్రైస్ట్ ఏం చెప్పాడు? పరినిష్ఠిత్ యా మానక్ అని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి బిట్టు చూడండి ఇక్కడ. ఇన్హోనే కడీ బోలీ కే సంబంధ్ బ్రజ్ और अवधि की तुलना में, చూడండి, బ్రజ్ और అవధిని పోలుస్తూ కడీ బోలీకి కడీ పాయి తథా మేటాసే జోడా హోతా హై. ఈ కడీ పాయి తథా మేటాసే అంటే మధురం, అంటే చాలా తీయగా కలపబడి ఉంటుందని చెప్పాడు. ఎవరు? ధీరేంద్ర వర్మ, సునీత్ కుమార్, అదే కిషోర్దాస్ వాజ్పేయి, బాబు బాలముకుంద గుప్త్, సత్యేంద్ర అని మనం చెప్పాం కదమ్మా. కడీ బోయిని ఏమన్నాడు? కడీ పాయి అన్నాడు కదా. ఇగో కిషోరీదాస్ వాజ్పేయి కడీ పాయి, ఇది ఆన్సర్. ఓకేనా? మనం ఇలా నేర్చుకుంటే ఏమవుతుందంటే, సరే మనం నేర్చుకున్న బిట్టే డైరెక్ట్ లైన్గా ఇస్తాడంటే మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ పేపర్ డిజైన్ చేసేవాడు ఎలా అయినా పేపర్ బిట్ పట్టుకోవచ్చు. మీకు ఇస్తే మీరే 100 రకాలు తయారు చేస్తారు, నాకు ఇస్తే నేను 100 రకాలు తయారు చేస్తాను. అంటే మనకి మన ఆలోచన విధానం బట్టి ఎలాగైనా తయారు చేస్తాం. కానీ ఇవి ఇక్కడ కడీపై అని వచ్చిందా? కడీపై అని ఎవరంటారంటే కిషోర్దాస్ వాజ్పేయి అని వచ్చిందా? అప్పుడు ఇక్కడ బిట్ పెట్టడం కష్టమా? చాలా ఈజీ. అవునా? కడీపాయిని ఎవరంటారు అంటే కిషోర్దాస్ వాజ్పేయి. కాబట్టి కడీపాయి వాజ్పేయి అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఆల్రెడీ ఇది టట్ బిట్. ఓకేనమ్మా? నెక్స్ట్ జాన్ గిల్క్రైస్ట్ ఏం చెప్పాడు? పరినిష్ఠిత మానక్ అని చెప్పాడు. ఇక నెక్స్ట్ చంద్రధర్ శర్మ గులేరి కడీని ఏమన్నాడంటే కడీపడి యా గిరీక విలోమార్ది అన్నాడు. చూడమ్మా, చంద్రధర్ శర్మ గులేరి కడీపడి యా గిరీక విలోమార్ది అన్నాడు. ఈయన పురాణీ హిందీ అని బుక్ రాశాడమ్మా. ఎవరో? చంద్రధర్ శర్మ గులేరి పురాణీ హిందీ అని బుక్ రాశాడు. తర్వాత అపభ్రంశని పురాణీ హిందీ అన్నది ఎవరని చెప్పాం కదమ్మా, అది ఈయనే. ఇది కూడా చట్టుబిట్టే. అపభ్రంశని పురాణీ హిందీ అన్నది ఎవరంటే చంద్రధర్ శర్మ గులేరి. తర్వాత ఈయన కడీ బోలిని ఏమనంటే కడీపడి యా గిరీక విలోమార్ది అని అన్నాడు. కడీపడి యా గిరీక విలోమార్ది. సార్ ఇది కూడా టెట్బిట్ వచ్చింది. ఒకసారి చూడండి. ఇన్కే అనుసార్ కడీ బోలిక ప్రయుక్త్ కడీపడి కా యా గిరీక విలోమార్ది ఏదైంది అంటే చంద్రధర్ శర్మ గులేరి. ఓకేనా? చంద్రధర్ శర్మ గులేరి. మీరు అందరూ అనుకోవచ్చు, సార్ మీరు టెట్ బిట్లు వచ్చిన తర్వాత మీరు నోట్స్ రాసారా? నోట్స్ రాసిన తర్వాత టెట్ బిట్ వచ్చిందని మీకు డౌట్ వస్తుంటుంది కదా అమ్మ. మ్యాక్సిమం మనం నోట్స్ రాసుకున్న తర్వాతే టెట్ బిట్ వచ్చిందమ్మా. ఓకేనా?
లేదంటే నేను మీలాగా క్లాసులు వినేవాడిని, చెప్పేవాడిని కాదు. కాబట్టి మన నోట్స్ కాస్త జాగ్రత్తగా గ్యాదర్ చేసి రాసుకున్నాం కాబట్టి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది బిట్లు వస్తాయి అని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్ ఇది టెట్ బిట్, ఓకేనా. దాన్ని బేస్ చేసి మనం దానికి తగ్గట్టుగా చుట్టూ ఉండే ఏరియాస్ని టచ్ చేస్తూ ఉండాలి. అదే ప్రిపేర్ అయ్యే విధానం, అంతే, కొత్తగా ఏముండదు. నెక్స్ట్, వర్తమాన హిందీకి కడీ బోలి యొక్క నామం ఏంటో తెలుసా అంటే ఇప్పుడు కడీ బోలి యొక్క నామం ఏంటంటే కడీ మాత్ర అనే పేరుతో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఏ పేరమ్మా? కడీ మాత్ర. ఇది వచ్చింది కేంద్రీయ విద్యాలయ స్కూల్లో వచ్చిన బిట్ ఇది, ఓకేనా. వర్తమాన हिंदी का कड़ी बोली का नाम कड़ी मात्रा से उपयोग अधिक प्रयोग किया जाता है అని అడిగింది కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో వచ్చిన బిట్ అది, ఓకేనా. రైట్. సో అయితే హిందీ కా సంకుచిత్ తథా మానక అర్థ కే రూప్ మే హిందీ యొక్క మూలాధారం ఏంటో తెలుసా? కడీ బోలి. మానక్ అంటే మనం హిందీని స్టాండర్డైజ్డ్గా చెప్పాలంటే వాళ్ళ చేతిలో కడీ బోలి పెట్టేయాలి అని చెప్తున్నాడు అక్కడ, ఓకేనా. మానక్ తథా సంకుచిత్ అర్థ కే రూప్ మే హిందీ కా మూలాధారం ఏంటమ్మా? కడీ బోలి, ఓకేనా. అంటే కడీ బోలి అనేది అంత పరినిష్ఠిత, అంత మానక్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? అంత స్టాండర్డైజ్డ్ ఆ లాంగ్వేజ్ అని చెప్తున్నాడు అనమాట బోలి అని. అర్థమవుతుందమ్మా? అది విషయం అక్కడ. నెక్స్ట్, కడీ బోలి పర్ ఆధారిత హిందీ హీ హమారీ రాష్ట్ర భాష. చెప్పాను కదమ్మా, ఈ కడీ బోలి మీద ఆధారపడినటువంటి మన భాషే ఈ రాష్ట్ర భాష, రాజభాష, పత్ర వ్యవహారంకి భాష, ఓకేనా. ఈ శిక్షాకి మాధ్యమం ఉంది కదా, మనం హిందీ మీడియం చదువుతాం, ఓకేనా. ఎడ్యుకేషన్లో హిందీ మీడియంస్ ఉంటాయి కదా, అవి కూడా ఎందులో ఉంటాయి అంటే కడీ బోలిలో ఉంటాయి. మన టెక్స్ట్ బుక్ ఎందులో ఉంటుంది అంటే కడీ బోలిలో ఉంటుంది. న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ న్యూస్ పేపర్స్ అన్నీ కడీ బోలి. గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా కడీ బోలిలో ఉంటాయి. ఏ పత్రం రిలీజ్ అయినా సరే కడీ బోలిలోనే ఉంటుంది. కాబట్టి కడీ బోలి నుంచి మ్యాక్సిమం బిట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. రైట్. ఆధునిక హిందీ, ఇప్పుడున్న హిందీ యొక్క మానక భాష, చాలా స్టాండర్డైజ్ భాషకి ఏం చెప్తామంటే కడీ బోలిని చెప్తామమ్మా, ఓకేనా. సార్ మరి మన లిపి ఏంటి అంటే దేవనాగరి. అందుకే దీనికోసం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి దేవనాగరి లిపి కూడా. లిపి ఎన్ని రకాలు, లిపి ఎలా వచ్చింది, రైట్, దేవనాగరి ఎలా వచ్చింది, దేవనాగరిలో ఫోన్స్ అక్షరాలు ఉంటాయి కదమ్మా, లెటర్స్, ఆ ఫోన్స్ ఏంటి, ఫోన్స్ ఎలా తయారు చేశారు, ఎన్ని ఫోన్స్ రకాలుగా ఉండేవి, వేటిని ఎలా అనేవారు అని చెప్పి నేర్చుకుంటే దేవనాగరి లిపి వికాస్ కూడా అవుతుంది, ఓకేనా. బిట్ ఫ్రేమ్ అవుతుంది కన్ఫామ్గానే. ఇక అమీర్ ఖుస్రోలో అది కడీ బోలి కా ఆదికవి ఎవరో చూసాం అనుకోండి, ఆదికవి చూసుకోండి, ఆదికవి అమీర్ ఖుస్రో. ఆదికవి ఎవరమ్మా? అమీర్ ఖుస్రో. కడీ బోలి యొక్క ఆదికవి ఎవరు? అమీర్ ఖుస్రో, రైట్. మరి ప్రథమ కవి ఎవరు సార్ అని అంటే శ్రీధర్ పాఠక్. ఈయన మనకి అంటే ఎక్కడొస్తాడు అంటే మనకి ఈ యుగ్గులన్నీ స్టార్ట్ చేసిన తర్వాత భారతీయ యుగ్, ద్వివేది యుగ్, ఓకేనా, ఛాయాబాద్, అక్కడ వస్తారన్నమాట. అంటే ఆ యుగ్గుల్లో ఆ టైం పీరియడ్లో వస్తారనమాట, ఓకేనా. ప్రథమ కవి ఎవరంటే చూడండి, ఆది కవి అయితే అమీర్ ఖుస్రో, ప్రథమ కవి అయితే ఎవరు? శ్రీధర్ పాఠక్. ఈ శ్రీధర్ పాఠక్ కోసం కూడా మనం సాహిత్యం చెప్పినప్పుడు పూర్తిగా చెప్తాం కంప్లీట్గా, ఏమి రాశాడు, ఎలా రాశాడని. అయితే మన శుక్ల గారికి అనుసార్, ఓకేనా, शुक्ल जी के अनुसार ఏకాంతవాసి యోగ్ రచనాకే ఆధార్ పర్, ఓకేనా. ఈ శుక్ల గారు చెప్పినట్లుగా ఏం చెప్పారు శుక్ల గారు అంటే ఈ శ్రీధర్ పాఠక్ రాసిన ఏకాంతవాసి యోగ్ అనే రచన అనుసారంగా మొట్టమొదట కడీ బోలి ప్రథమ కవి ఎవరు అంటే శ్రీధర్ పాఠక్ అని చెప్పడం జరిగింది. అర్థమైందా? శుక్లకే అనుసార్ एकांतवासी योग पाठ के योग रचना के अनुसार श्रीधर पाठक को प्रथम कवि के रूप में गौरवान्वित किया. అంటే శ్రీధర్ పాఠక్నే ప్రథమ కవి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఏకాంతవాసి యోగ రచన అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి, రైట్. మరి శుక్లకి ఆన్సర్ కడీ బోలిక ప్రథమ గద్యకారు ఎవరు? అమ్మ మన శుక్లు ప్రామాణికం కాబట్టి శుక్లకి ఆన్సర్ చెప్తున్నాం. శుక్లకి ఆన్సర్ కడీ బోలిక ప్రథమ గద్యకారు ఎవరు అంటే గంగకవి. గంగకవి రచన ఏంటో తెలుసా? చంద బర్ణానికి మహిమ. రచనలు గుర్తుండాలి కన్ఫామ్గా. గంగకవి ఎవరమ్మా? గంగకవి రచన అంటే చంద బర్ణానికి మహిమ. సార్ మరి గంగకవి ఎవరు అని అంటే అక్బర్కే ఆస్థాన కవి గంగకవి. అక్బర్ ఆస్థాన కవులు మీరు చదివితే మనకు అక్కడ ఉంటారు ఎవరంటే ఈ గంగకవి అనమాట, ఓకేనా. ఆయన ప్రథమ గద్యకారు. దేనికి? కడీ బోలి ప్రథమ గద్యకారు. సరే కడీ బోలి యొక్క ప్రథమ ప్రౌఢ గద్య లేఖకు ఎవరు? ప్రథమ ప్రౌఢ గద్య లేఖ ఎవరంటే రామ్ ప్రసాద్ నిరంజని భాషా యోగ్ వశిష్ఠ్. గుర్తుపెట్టుకోవాలి. కడీ బోలి యొక్క ప్రథమ ప్రౌఢ గద్య లేఖకు ఎవరంటే రామ్ ప్రసాద్ నిరంజని భాషా యోగ్ వశిష్ఠ్. అమ్మ చూడండి సార్, వీడియోలు ఎంత అవుతుందో అనే విషయం పక్కన పెడితే మంచి ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్ కానీ నేను మీ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ అంటే మీ దగ్గర ఈ బిట్స్ ఉంటే రాసుకోవసరం లేదు, కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. నేను చెప్పే లింక్స్ మాత్రం అవి అలాగే చదవండి, ఓకేనా. చాలా జాగ్రత్త గుర్తుంటుంది. భాషా బోలి అనేది కష్టమైన టాపిక్కే కాదు,
ఓకేనా, రైట్. ఎంసా అల్లా ఖాన్కి రచన చూడండి. ఎంసా అల్లా ఖాన్కి రచన రాణి క్యాత్కి కహాని. నిన్న మనం పెట్టిన ఎగ్జామ్లో ఇచ్చిన, నిన్న మనం పెట్టిన టెస్ట్లో ఇచ్చిన బిట్ ఇది. ఓకేనా, ఇది ప్రీవియస్ బిట్టే కాబట్టి మనం టెస్ట్లో ఇచ్చాను, రైట్. అయితే ఎంసా అల్లా ఖాన్కి రచన ఏంటమ్మా? రాణి క్యాత్కి కహాని. ఇది కడీ బోలిక ప్రథమ ప్రయాస్. ఓకేనా, కడీ బోలిలో మొదటిసారి ప్రయత్నించిన ఏంటి అని అడిగితే అది రాణి క్యాత్కి కహాని, రైట్. ఇక్కడ జాగ్రత్త చూడండి. అయితే భారతేందు కడీ బోలికే సదృఢ రూప్ దియా. ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే భారతేందు. గుర్తుపెట్టుకోండి, భారతేందునే కడీ బోలిక ఏక్ సదృఢ రూప్ దియా. కానీ మహావీర్ ప్రసాద్ ద్వివేదినే కడీ బోలిక పరినిష్ఠిత వ్యాకరణ రూప్ దియా. అమ్మ చూడండి, ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఎవరు? మహావీర్ ప్రసాద్ ద్వివేది. ఆయన వ్యాకరణమే కానీ కడీ బోలికి ఇవ్వకుంటే మన దాకా ఈ కడీ బోలి వచ్చేది కాదు. ఓకేనా, మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం సార్? లౌకిక సంస్కృతంలో పాణిని అనే ఆయన వ్యాకరణం ఇచ్చాడు కాబట్టే లౌకిక సంస్కృతం అనేది చాలా పరినిష్ఠిత అయిందని చెప్పాం, అవునా కదా? సరే, మరి అదే ప్రాకృత భాషకు వచ్చినప్పుడు హేమచంద్ర వ్యాకరణం ఇచ్చాడు కాబట్టి ఆ భాషలో కూడా చాలా రచనలు చేయడానికి అయిందని చెప్పాం. సేమ్ అలాగే కడీబోలి విషయానికి వచ్చినప్పుడు మనకు వ్యాకరణం అందించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ మహావీర్ ప్రసాద్ ద్వివేది. అదే చెప్తున్నాను ఇక్కడ. మహావీర్ ప్రసాద్ ద్వివేదినే కడీబోలిక పరినిష్ఠిత్ తథా వ్యాకరణ రూప్ దియా. కడీ బోలిక పరినిష్ఠిత వ్యాకరణ రూప్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, రైట్ సార్. మరి కడీ బోలిలో ఏవైనా మహాకావ్యాలు ఉన్నాయా, ఏవైనా గొప్ప రచనలు ఉన్నాయంటే ఒక్కసారి చూడండి. మైత్రి శరణ గుప్త రాసినటువంటి మైత్రి శరణ గుప్త యొక్క మహాకావ్యం ఏంటంటే సాకేత్. 12 భాగం ఉంటుంది అనమాట, 12 భాగాలు సాకేత్. ఇక నెక్స్ట్ జయశంకర్ ప్రసాద్ బుక్ కామాయిని చాలా ఫేమస్, 12 సర్గలు ఉంటాయి కామాయిని. ఓకేనా, అయోధ్య సింహోపాధ్యాయ హరిహౌదు. ఇది ఇంకా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే ఆయన రాసింది ప్రియ ప్రవాస్ అనే బుక్ 17 సర్గలు ఉంటాయి. 12, 15, 17. కడీ బోలి యొక్క ప్రథమ మహాకావ్యం దేన్ని అంటాం తెలుసా? దీన్నే అమ్మ. చూడండి ఒక్కసారి చెప్తాను. కడీ బోలి యొక్క ఆది కవి అమీర్ ఖుస్రో, ప్రథమ కవి శ్రీధర్ పాఠక్. మరి కడీ బోలి యొక్క ప్రథమ మహాకావ్య వచ్చేసి ప్రియ ప్రవాసు. రాసింది ఎవరంటే అయోధ్య సింహోపాధ్యాయ హరిహౌద్. అంతే. చూడండి, వెనక్కి ముందుకి మళ్ళీ అనుకుంటే మన మైండ్లో అలా గుర్తుండిపోతుంది. ఓకేనా, రైట్. ఇక కడీ బోలి యొక్క క్షేత్ర చూద్దాం. చూడండి, మీకోసం మ్యాప్ కూడా తీసాను. అయితే ఈరోజు మిమ్మల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పుడు కడీ బోలి ప్రాంతాలన్నీ తిప్పుతాను అనమాట. కొంచెం జాగ్రత్త చూడండి ఒకసారి. కడీ బోలిక క్షేత్ర అని చూస్తే ఢిల్లీక మైదాన్ బాగు. ఢిల్లీని ఏమంటాం? హస్తినాపురం అంటాం. అది ఎక్కడ దేని క్యాపిటల్? కురు జనపదం క్యాపిటల్ కాబట్టి దాన్ని కౌరవి అని కూడా అంటాం, అవునా కదా? కాబట్టి ఢిల్లీ. మేరట్. మేరట్ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే మేరట్లోనే కదా పరినిష్ఠిత రూపమైనటువంటి బులంద షహర్ ఉందని చెప్పాను. బులంద షహర్లో కుర్జా అని చెప్పాను కదమ్మా. ఈ కుర్జా అనేది యూపీపీఎస్సీలు ఇచ్చిన బిట్ అని చెప్పాను కదా, కాబట్టి మేరట్ కూడా ఉంది. ఇక షహరన్పూర్, మురాదాబాద్, గజియాబాద్, బెజనౌర్ ఎందుకు వచ్చింది? బెజనౌర్ కూడా ఒక పరినిష్ఠిత రూపే కదా. బెజనౌర్ పరినిష్ఠిత రూపే కాబట్టి మ్యాప్ కూడా చూపించాను కాబట్టి ఈ బెజనౌర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు 3 ఈజీగా తెలిసాయి. ఏది? ఢిల్లీ బాగా తెలిసింది, మేరట్ తెలిసింది, బెజనౌర్ తెలిసింది. ఈ మిగిలివి నేర్చుకోవాలి, అవునా? అవి ఎలా నేర్చుకోవాలి నేను చెప్తాను చూడండి ఒకసారి. మనం మ్యాప్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఢిల్లీ మనం సెంట్రాయిడ్ తీసుకుంటాం కదమ్మా. ఢిల్లీ, తర్వాత మేరట్, ముజఫర్నగర్, అంబాలా, పటియాలా. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. అంబాలా ఇది హర్యానాలో ఉండే పార్ట్. ఇది హర్యానాలో ఉండే ప్రాంతం అనమాట. సార్ ఏంటి సార్ ఈ పక్కన ఉండే హర్యానా కూడా అవసరమా అంటే అవసరమమ్మా. మొన్న బ్రజ్కి సంబంధించి ఓకేనా ఒక బిట్ ఇచ్చాడు. బ్రజ్కి సంబంధించి దాని యొక్క ఉపబోలిలైనటువంటి డాంగి అంటే ప్రాంతమైన డాంగి ఇచ్చాడు. ఈ డాంగి అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు కాబట్టి మనం నేర్చుకోవాలి. ఓకేనా, ఆ బిట్ తప్పు చేసాం మ్యాక్సిమం. అది రాజస్థాన్లో అనుకుంటా అక్కడ ఉంది కాబట్టి రాజస్థాన్ అనుకుంటా, అది నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా, డాంగి ఆ బిట్ మీద తప్పు చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక అంబాలా ఎక్కడ ఉందమ్మా? హర్యానా అంటే అంబాలా యొక్క పూర్వీభాగం అంతా కూడా ఏంటి అంటే కడీ బోలి. తర్వాత పటియాలా ఎక్కడ ఉందమ్మా? పంజాబ్. తర్వాత ముజఫర్నగర్, రాంపూర్, డెహ్రాడూన్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్. కాబట్టి ఇవి దేని క్షేత్రాలు అంటే కడీ బోలి యొక్క క్షేత్రం. ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. ఇది ప్రజెంట్ ఉన్న మ్యాప్. ఓకేనా, మనం ఎక్కడ స్టార్ట్ అవుతామంటే ఢిల్లీ, మేరట్, ఓకేనా, ముజఫర్నగర్, ఓకేనా, అంబాలా తర్వాత షహరన్పూర్ తర్వాత షహరన్పూర్ తర్వాత ఇక్కడ చూడండి మురాదాబాద్, ఇగో రాంపూర్, మురాదాబాద్. ఓకేనా, మళ్ళీ ఇలా వచ్చేసరికి ఢిల్లీ. చూడండి ఇవన్నీ కూడా. ఇది న్యూఢిల్లీ, దానిపైన మేరట్,
దానిపైన ముజఫర్ నగర్, దానిపైన షహరన్పూర్, ఇక్కడ అంబాలా, ఇక్కడ చూడండి ఇక్కడ అంబాలా, ఈ అంబాలా తర్వాత ఇక్కడ షహరన్పూర్ అని చెప్పాను కదా, షహరన్పూర్ తర్వాత ఇక్కడ మురాదాబాద్, ఇక్కడ రామ్నగర్. ఓకేనా, మరి ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట. అర్థమవుతుందమ్మా. ఈ ప్రాంతాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఢిల్లీ నుంచి మీరట్ ఇలా మ్యాప్ వేసుకోండి. షహరన్పూర్ అంటే మ్యాప్ అంటే ఇండియా మ్యాప్ తీసే అవసరం లేదు, కానీ డైరెక్ట్గా రాసుకోండి. ఇగో మురాదాబాద్, ఇలా ఈ మ్యాప్ అంతా. ఈ ఎటువైపు ప్రాంతాలు అంటే ఇలా మనం తీసుకుంటే మధ్యలో బ్రజ్ అనుకుంటే, ఇటువైపు హర్యానా అనుకుంటే, కిందన బుందేలి అనుకుంటే, ఇటు కన్నౌజ్ అనుకుంటే, పైన కడీబోలి ఉంటుంది అనమాట. ఈ కడీబోలి నుంచి స్టార్ట్ చేసి ఈ ఉత్తరం వైపు ఉన్న అన్నీ కూడా ఏమవుతాయి అంటే కడీబోలి ప్రాంతాలు అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందమ్మా. చూడండి ఢిల్లీ, మీరట్, ముజఫర్ నగర్, షహరన్పూర్, అంబాలా. ఓకేనా, తర్వాత ఇది చూడండి మురాదాబాద్. ఓకేనా, ఇక్కడ రాంపూర్ ఉంది కదా, ఇగో రామ్నగర్. ఓకేనా, ఇవన్నీ కూడా తీసుకోండి. ఇక పైన డెహ్రాడూన్తో సహా, డెహ్రాడూన్ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి డెహ్రాడూన్తో సహా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఢిల్లీ, మీరట్, ముజఫర్ నగర్, షహరన్పూర్, అంబాలా. ఓకేనా, తర్వాత ఇటువైపు వెళ్తే మొరాదాబాద్. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కడీబోలి యొక్క ప్రాంతాలు అవుతాయి. దాన్ని ఇండియా మ్యాప్లో చూడాలంటే ఎక్కడ న్యూఢిల్లీ, దానిపైన ఇక అంబాలా, పటియాలా. పంజాబ్లో పటియాలా అని చెప్పాను కదా, ఇది పటియాలా, పంజాబ్ పటియాలా. ఇది హర్యానాలో అంబాలా, డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్. ఇదిగో ముజఫర్ నగర్, ఇదిగో మీరట్, ఇదిగో మొరాదాబాద్. ఓకేనమ్మా. చూడండి ఇవన్నీ ఏం చెప్పాను నేను, ఇలా మనం మ్యాప్ గీసినప్పుడు ఇవన్నీ ఉత్తరం వైపు ఉండే ప్రదేశాలు అని చెప్పాను కదమ్మా. చూడమ్మా చాలా క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టడం ప్రయత్నించండి. ఇది బ్రజ్ ప్రాంతాలు తీసుకుంటే బ్రజ్లో సగం రాజస్థాన్లో ఉంటుంది, సగం మధ్యప్రదేశ్ ఉంటుంది, సగం ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఓకేనా, ఈ కిందదంతా బుందేలు అని చెప్పాను, ఇది పక్కన కన్నౌజ్ అని చెప్పాను, ఇది హర్యానవి. హర్యానా అంటే ఈ లైఫ్లో హర్యానా అని చెప్పాను, ఈ ప్రాంతం అంతా హర్యానా. ఓకేనా, ఈ పైన ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరం వైపు ఉన్నాయన్నీ ఏంటి అంటే ఈ ప్రాంతాలు, ఇది కడీబోలి ఉంటాయి అనమాట. ఒక్కసారి చూడండి, మళ్ళీ ప్రాంతాలు చెప్తాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాంతాలు ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి పటియాలా పంజాబ్, అంబాలా హర్యానా, న్యూఢిల్లీ, తర్వాత ఇదిగోండి మీరట్, ముజఫర్ నగర్, మొరాదాబాద్, షహరన్పూర్, ఇదిగోండి అమ్మ షహరన్పూర్. ఓకేనా, తర్వాత ఢిల్లీకి వస్తాం. ఓకేనా, ఈ ప్రాంతం అంతా కూడా ఓకేనా కడీబోలి నడుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కంఠస్థ పెడతారో మళ్ళీ మన వీడియో చూస్తారో తెలియదు, కానీ ఆ ప్రాంతాలు మాత్రం మీరు కంఠస్థ అయితే పెట్టొద్దు. ఇలా మధ్యలో తీసుకుంటే మధ్యలో బ్రజ్ ఉంటే పైన కడీబోలి ఉంటుంది, ఇటువైపు ఏమో హర్యానా ఉంటుంది, ఇటువైపు కన్నౌజ్ ఉంటుంది, ఇటువైపు ఏమో బుందేలి ఉంటుంది. కాబట్టి ఆ పైన ఉండే ప్రాంతాలు ఇవన్నీ అనమాట. ఈ మ్యాప్ చూడండి, వీడియో మళ్ళీ చూడండి, కానీ నేర్చేసుకోండి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కౌరవి. ఇక్కడ చూడండి కౌరవి ఒక బోలి. కౌరవి అంటే పశ్చిమి కౌరవి అని మాట్లాడడం, పూర్వీ కౌరవి, పహాడ్తలి, బెజనౌరి. ఇప్పుడు చూడండి జాగ్రత్త చెప్తాను సార్. బోలీలు మాట్లాడడం, బోలీ అంటే కడీబోలి. ఇప్పుడు దీనికి ఉపబోలీలు ఏంటి అంటే మనం చెప్పాం కదా, బోలీ అంటే ఏదైనా సీమిత ప్రదేశంలో మాట్లాడే భాషనే బోలీ అంటాం. ఈ ఉపబోలి అంటే అక్కడ ఉండే ఇంకా లోకల్ లాంగ్వేజ్, ఇంకా చిన్నవన్నమాట. ఇవి పశ్చిమి కౌరవి అని ఒకదాన్ని పిలుస్తారు, పూర్వీ కౌరవి అని ఒకదాన్ని పిలుస్తారు, పహాడ్తలి అని ఒకదాన్ని పిలుస్తారు, బెజనౌరి కోసం నేను ఇప్పటికే 4-5 సార్లు చెప్పాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బెజనౌర్ అనే ప్రాంతం అనేది కడీబోలి యొక్క పరినిష్ఠిత ప్రాంతం. అక్కడ బెజనౌరి కూడా మాట్లాడతారు, దాన్ని ఒక ఉపబోలికను తీసుకుంటారు అనమాట. అర్థమైందమ్మా, అంతే. ఇక నెక్స్ట్ కడీబోలి యొక్క మానక హిందీ యొక్క ఆధారం ఏంటి అంటే, కడీబోలిని మానక్ అంటే మానక హిందీ అంటున్నాం కదా, అది దేని ఆధారంగా మానక్ అని అంటున్నాం అంటే కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, కోల్బ్రుక్ చెప్పాను కదా, బ్రజ్ మధ్యలో ఉంటుంది, కడీబోలి పైన ఉంటుంది, హర్యానా ఇటు ఉంటుంది, కన్నౌజ్ ఇటు, బుందేలి కింద ఉంటుంది. ఓకేనా, అయితే కోల్బ్రుక్ ఏమన్నారంటే కన్నౌజీ వల్ల కడీబోలి ప్రామాణికత వచ్చింది, లేదంటే మానక్ అయిందని చెప్పాడు. కోల్బ్రుక్ ఏమన్నాడు, కన్నౌజీకే ద్వారా. కన్నౌజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ కదమ్మా, దీని ద్వారా వచ్చిందని చెప్పి ఎవరు చెప్పారు, కోల్బ్రుక్ చెప్పాడు. దీని ద్వారా వచ్చిందని ఎవరు చెప్పారు, కోల్బ్రుక్ చెప్పాడు అనమాట. కన్నౌజీ ద్వారా కడీబోలి పరినిష్ఠిత అని చెప్పి ఎవరు చెప్పారు, కోల్బ్రుక్ చెప్పాడు అనమాట. బాగానే ఉంది. తర్వాత ఏస్తవిక్ తత మహమ్మద్ హుసేన్ ఏమన్నారంటే బ్రజ్సే మానా, బ్రజ్ కింద కదా ఉంది, దీని ద్వారా కడీబోలి పరినిష్ఠిత అయిందని చెప్పి ఎవరు చెప్పారు, ఏస్తవిక్ తత మహమ్మద్ హుసేన్ అనమాట, బ్రజ్. నెక్స్ట్ మొసౌద్ హసన్ హర్యానవీసే పరినిష్ఠువా. ఇగో హసన్ హర్యానవీసే అని చెప్పాడు. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను. కన్నౌజీ ఉంది కదమ్మా, కన్నౌజీ నుంచి కోల్బ్రుక్ చెప్పాడు. బ్రజ్ నుంచి ఎవరు చెప్పారు అంటే ఏస్తవిక్ తథా మహమ్మద్ హుసేన్ చెప్పాడు. హర్యానా నుంచి మసౌద్ మహమ్మద్ హసన్ ఖా చెప్పాడు. కడీబోలి పరినిష్ఠిత అయింది, దీని ద్వారా అయిందని చెప్పి మహమ్మద్ హసన్ ఖా చెప్తే, బ్రజ్ నుంచి ఏం చెప్పింది ఎవరు, ఏస్తవిక్ తథా మహమ్మద్ హుసేన్ చెప్పాడు. కన్నౌజీ నుంచి ఎవరు చెప్పారు, కోల్బ్రుక్ చెప్పాడు అనమాట. రైట్, ఈ బిట్టు ప్రీవియస్ బిట్టు, అందుకే ఆ 3 నేను చెప్పాను. ఈ బిట్టు ప్రీవియస్ బిట్ అమ్మ.
కాబట్టి ఈ 3 చెప్పాను. ఓకేనా? ఏమో వస్తే ఏం చేస్తామని చెప్పి ఈ 3 చెప్పాను. ఇది ప్రీవియస్ బిట్ ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, మరి వచ్చినప్పుడు మనం ఎలర్ట్ అవ్వాలి కాబట్టి అవి చెప్పాను. ఓకేనా? రైట్. మరి కడీబోలి యొక్క ప్రవృత్తులు విశేషతలు తీసుకుంటే ఆకారాంతికి ప్రధానత. చూడండమ్మా, కడీబోలి అంతా కూడా ఆకారాంత ప్రధానతే. కడీబోలి అంతా కూడా ఆకారాంత ప్రధానత అవుతుంది. తర్వాత నా అధిక ప్రయోగం ఉంటుంది. అనాకి చూడండి, నా ప్లేస్లో అనా ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, కానా అని రాస్తే కానా, ఇది అయింది. చూడండి, ఆకారాంత ప్రధానత అని చెప్పాను కదా. ఓకేనా? తర్వాత మహాప్రాణికే స్థాన్ పర్, అదే అల్పప్రాణికే స్థాన్ పర్ మహాప్రాణాలు వస్తాయి. ఓకేనా? అంటే అది అల్పప్రాణికి మహాప్రాణం కాదు, కానీ అనా ప్లేస్లో నా వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అనాకే స్థాన్ పర్, నాకే స్థాన్ పర్ అనా వస్తుంది. చూడమ్మా, నాకే స్థాన్ పర్ అనా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత స్త్రీలింగం ఉంది కదా, ఇన్నికే స్థాన్ పర్ అన్న వస్తుంది. ఎందుకు? ఆకార ప్రధాన భాష కాబట్టి. జాగ్రత్త చూసుకోవాలి ఒకసారి. ఇన్నికే స్థాన్ పర్ అన్న వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఆకార ప్రధాన భాష అని చెప్పాను కదా, కాబట్టి అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మాలిన్ కే స్థాన్ పర్ మాలన్ అని రాస్తాం. సాంపిన్ కే స్థాన్ పర్ సాంపన్ అని రాస్తాం. ఓకేనమ్మా? అది కడీబోలి. ఈ టాపిక్ నుంచి 3 బిట్లు వచ్చే అవకాశం ఉంది. డ్యామ్ షూర్గా 99% వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూస్తే హ్యాపీగా బిట్ చేయొచ్చు. ఓకేనమ్మా? రైట్. ఇది ఒకసారి ఈ ప్రవృత్తులు కూడా జాగ్రత్త చూసుకోండి. నాకే స్థాన్ పర్ అనా వస్తుంది. ఇది కొంచెం క్లారిటీ చూసుకోండి. నాకే స్థాన్ పర్ అనా వస్తుంది. ఓకేనా? అందరికీ ధన్యవాదాలండి. ఓం జై శ్రీకృష్ణ.